So hi friends, welcome to Yes and Yes Publications. ఈ రోజు వీడియోలో ఎస్ఐ కానిస్టేబుల్ ఇంగ్లీష్ గ్రామర్ చూద్దాము. మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ఈ గ్రామర్ క్వశ్చన్స్, గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి మనం ఏ విధంగా నేర్చుకోవాలి, మరి దానికి బ్యాక్గ్రౌండ్ చాలా ఉండాలా అంటే ఇంగ్లీష్ అనేవాళ్ళు ఇంగ్లీష్ని చూడాలి అని అంటే కొంత భయపడే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మనము ఈ గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ అండి మనము చూడగానే కొన్ని ట్రిక్స్ ద్వారా కూడా చూడవచ్చు. అంటే ప్రతి క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేయగలుగుతాము అని కాదు, కొంత టైం పడుతుంది. బట్ దెర్ ఆర్ సర్టన్ ఏరియాస్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఐ వుడ్ సే 60% అండి, 50 or 60% క్వశ్చన్స్ వితౌట్ వేస్టింగ్ ఆ సెకండ్ చూడగానే అంటే ఆ టైప్లో ఆ మోడల్లో వస్తే కనుక ఇమీడియట్గా ఆన్సర్ చేసుకోవచ్చు. ఈరోజు క్లాస్లో ఆ ట్రిక్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది ఈరోజు ఒక చిన్న డెమో ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను, చూడండి. సో గ్రామర్ ఎవరైతే భయపడుతున్నారో అసలు ఇంగ్లీష్ వినగానే ఏంటి అంటే దాన్ని పక్కన పెట్టే పరిస్థితి, అంటే 2-3 రోజుల తర్వాతనో ఒక రోజు తర్వాతనో అంటే రేపు ఎగ్జామ్ ఉంది అనగానే ఈ రోజు పట్టుకునే అంటే ఈ గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ లేదా ఇంగ్లీష్ని పట్టుకునే పరిస్థితి. మరి కొంత దానికంటే ముందే మనం కొంత ప్రిపేర్ అవుతే ఈజీగా ఎలా బయటపడవచ్చు, మంచి మార్కులు సాధించుకొని అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఎస్, సో మీ అందరికీ తెలిసిన విధంగా మరి ఇక్కడ గ్రామర్ అనగానే కొన్ని టాపిక్స్ వస్తాయండి. ఏంటవి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, అవన్నీ ఇక్కడ మనం ఈ గ్రామర్లో మనం చూడొచ్చు. జనరల్ ఇంగ్లీష్ అని టైప్ చేయగానే ఈ టాపిక్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు మరి ఈ గ్రామర్లో మనము కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఆ క్వశ్చన్స్ ద్వారా కొన్ని ట్రిక్స్ తయారు చేసుకుందాం. అంటే చూడగానే వితౌట్ వేస్టింగ్ టైం ఒక క్వశ్చన్ చూడగానే మనం అనుకున్న ఆ మోడల్ వచ్చింది అంటే ఒక కీవర్డ్ని చూసి ఇమ్మీడియట్గా ఏం ఆన్సర్ తీసుకోవాలి అనేది ఒకసారి చూడొచ్చు. ఈ మోడల్లో రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ విల్ బీ likely, I will be likely to go to Hyderabad అని ఇచ్చాడు. I will be likely to go to Hyderabad. సో ఇది ఏ మోడల్లో అడిగాడు అని అంటే కనుక ఎర్రర్ స్పాటింగ్ మీకు ఐడియా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయిన వాళ్ళకు ఎర్రర్ స్పాటింగ్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి. హవెవర్ నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, మీకు తెలుస్తుంది. మరి డివైడ్ చేశాడు 1 2 3 4 నో ఎర్రర్. సో ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే సెంటెన్స్ను 3 భాగాలుగా విభజించడం జరిగింది. ద సెంటెన్స్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. మరి ఏ పార్ట్లో మిస్టేక్ ఉందో ఆ పార్ట్ను మీరు ఆన్సర్గా మార్క్ చేయాలి. గ్రామటికల్ మిస్టేక్ ఫస్ట్లో ఉంటే ఏ రైట్ ఆన్సర్ అవుతుంది, సెకండ్లో ఉంటే బి రైట్ ఆన్సర్ అవుతుంది, థర్డ్లో ఉంటే సి. లేదు ఈ వాక్యం అంతా కూడా ఇఫ్ ద సెంటెన్స్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ గ్రామటికల్ మిస్టేక్ ఆర్ గ్రామర్ మిస్టేక్స్ యూ షుడ్ చూస్ యువర్ ఆప్షన్ ఏంటండి, నో ఎర్రర్. సో దాన్ని D4గా ఇచ్చాడు. సో ఇలానే ఉంటుంది కదా ఇన్స్ట్రక్షన్స్. ఎర్రర్ స్పాటింగ్లో ఈ విధంగా అడుగుతాడు. ఎక్కడ తప్పు ఉంది అని అనుకుంటున్నారు, చూడండి. ఎస్, లేదు దీన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఇచ్చినా కూడా మనకు సబ్జెక్ట్ అనేది తెలియాలి లేదా ట్రిక్ అనేది తెలియాలి. గుర్తుపెట్టుకోండి. ఎస్, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మీరు విల్ లేదా షెల్, ఇక ఇప్పుడు నోట్స్ తీసుకోండి, పాయింట్స్ అన్నీ రాసుకోండి. తప్పకుండా మీకు బెనిఫిట్ అవుతుందండి. చూడండి ఒకసారి దీన్ని కాన్సెప్ట్ తెలుసుకుంటాం, మన క్లాస్లో ట్రిక్ తెలుసుకుంటాము, కాన్సెప్ట్ కూడా తెలుసుకుంటాము. ట్రిక్ ఏంటి అంటే మీకు ఏ సెంటెన్స్లోనైనా ఇన్ ఎనీ గివెన్ సెంటెన్స్ ఇఫ్ యూ గెట్ టు సీ విల్ లేదా షెల్, జనరల్గా ఇవి ఏ కాలాన్ని సూచిస్తాయండి, ఫ్యూచర్ టెన్స్ని సూచిస్తాయి లేదా డిటర్మినేషన్, అంటే మీరు డిటర్మైన్ అయ్యి తప్పకుండా ఇది చేస్తాను అన్నప్పుడు కూడా విల్ లేదా షెల్ వాడుతూ ఉంటారు. అయితే సో పాయింట్ నెంబర్ 1 ఏమనుకున్నాము, ఏదైనా సెంటెన్స్లో మీకు విల్ లేదా షెల్ కనబడితే ఏంటంటే విల్ లేదా షెల్ కనబడితే మీరు వీటితో మనం ఏం వాడకూడదు అని అంటే గనక B+ లైక్లీ వాడకూడదండి. అంటే ఇక లైక్లీ ఉంది అని అంటే ఇక బి కూడా ఉండకూడదు అని. ఇక ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. విల్ లేదా షెల్ వెరీ ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. విల్ లేదా షెల్ కనబడితే B+ లైక్లీ కనిపించకూడదు. డైరెక్ట్గా మనం ఏం రాస్తామండి, వర్బే రాయాలి. ఏం రాయాలి, డైరెక్ట్గా మనం రాయాల్సింది ఏంటి అంటే వర్బ్ రాయాలి. ఏం రాయాలి, వర్బ్. డైరెక్ట్గా
విల్ ఆర్ షెల్ తర్వాత ఏం రాయాలండి, వర్బ్ రాయాలి. సో అనగా ఈ ఫ్రేజ్ కనిపించకూడదు, విల్ ఆర్ షెల్ తర్వాత బీ లైక్లీ కనపడకూడదు. కానీ వినడానికి ఇది కరెక్ట్గానే ఉంది. ఒకసారి చూడండి, ఐ విల్ బీ లైక్లీ టు గో టు హైదరాబాద్. ఐ విల్ బీ లైక్లీ టు అంటే నేను వెళ్తాను, తప్పకుండా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి లాగా కనబడుతుంది. అంటే ఇక ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా డిటర్మినేషన్తో చెప్తున్నాను అనేదిగా వినబడుతుంది. ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడితే మంచి మార్కులు వస్తాయి 100%. బట్ గ్రామర్ అనేది తప్పకుండా మనం ఫాలో అవ్వాలి కదా, గ్రామర్ రూల్స్ అనేది. అందుకే అంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఊరికే స్పోకెన్ ఇంగ్లీష్ వింటే కాదు, దాని గ్రామర్ రూల్స్ ఆ విధంగా రూల్స్ ఏమున్నాయని కూడా ఒకసారి ప్రతి టాపిక్లో ఉన్న రూల్స్ అన్నీ చూడాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎస్. సో ఇక్కడ చూడండి, మరి మిస్టేక్ ఏంటి అంటే బీ లైక్లీ. అఫ్ కోర్స్ టు కూడా ఉండకూడదు, బీ లైక్లీ అనేది మనం జనరల్గా ఇచ్చాను. అయితే ఇక్కడ చూడండి, మరి ఇక్కడ విల్ ఆర్ షెల్ ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు అనుకున్నారు సార్ బండ గుర్తులు బ్లైండ్గా ఏమనుకున్నాము, వెల్ షెల్ కనబడితే లైక్లీ కనిపించకూడదు. ఎందుకో ఇప్పుడు కాన్సెప్ట్ ప్రకారంగా చూద్దాం. ఇప్పుడు నేను అన్నాను ఇది తీసేస్తే ఏమైపోయింది, ఈ భాగం తీసేస్తే అయిపోయింది, ఐ విల్ గో టు హైదరాబాద్. ఇది కరెక్ట్ ఫార్మాట్ గ్రామటికల్గా. ఎందుకు అంటే కనుక ఐ విల్ బీ లైక్లీ అని అంటే కనుక లైక్లీ అన్నా విల్ ఆర్ షెల్ అన్నా ఒకటే. ఇప్పుడు దీన్ని మనం ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు. ఎలా? ఆర్ ఐ విల్ వద్దనుకోండి, ఏం రాయొచ్చు, ఐ యామ్ లైక్లీ టు గో టు ఏ ప్లేస్ ఇచ్చాడో ఆ ప్లేస్. ఇప్పుడు చదవండి, ఇది కరెక్ట్గానే ఉంది, అది కరెక్ట్గానే ఉంది. ఇది లేకుండా ఇది చూడండి, ఐ యామ్ లైక్లీ టు గో టు హైదరాబాద్ అన్నా ఐ విల్ గో టు హైదరాబాద్ అన్నా ఒకటి. అనగా ఈ ఫ్రేజ్ ఉంది కదండి, ఇది తప్పకుండా దేన్ని సూచిస్తుంది, విల్ ఆర్ షెల్. ఏంటి అని అంటే ఇది ఫ్యూచర్ చెప్తుంది, జరగబోయేదే చెప్తుంది, విల్ కూడా జరగబోయే చెప్తుంది. ఇప్పుడు నేను అరే ఇట్ ఈస్ లైక్లీ టు రెయిన్, ఇట్ విల్ రెయిన్ అన్నా అనొచ్చు, ఇట్ ఈస్ లైక్లీ టు రెయిన్ పడుతుంది. మళ్ళీ ఇట్ విల్ బీ లైక్లీ టు రెయిన్, రెండు ఒకటే వాడకూడదు, సూపర్ ఫ్లూయస్ అంటారు అనవసరంగా. ఎందుకంటే ఇదే అర్థం ఇది ఇస్తుంది, ఇదే అర్థం ఇస్తుంది. ఏదైనా ఒకటి వాడండి. గ్రామటికల్గా ఇది అయినా కరెక్టే అవుతుంది. మరి ఈ ఫార్మ్స్ లేకుండా అంటే సార్ బీ రాయలేదు ఏంటి సార్ అని అంటే కనుక యామ్ అనేది బి యొక్క రూపమే. ఏంటి అంటే ఐ తర్వాత మనము జనరల్గా ఏం వాడతాము, యామ్ వాడతాము. అది విల్ తర్వాత ఇది ఎందుకు కరెక్ట్గా వినబడుతుంది అంటే విల్ తర్వాత మనం ఏం వాడతామండి, బేస్ రూపమైన వర్బ్ వాడతాము, బేస్ రూపము. మరి ఇవన్నీ కూడా బీ, యామ్, ఈజు, ఆరు ఇవన్నీ కూడా బీ రూపాలు అని మనకు కొంతమందికి అంటే ఆల్రెడీ దీని మీద కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుసు. కాబట్టి సో ఒకసారి చూడండి, ఏంటి అంటే బి అన్నా యామ్ అన్నా ఒకటి. ఏంటి అర్థము రూపంలో, కానీ వాడుక రూపంలో డిఫరెంట్ ఏంటి, ఎందుకు డిఫరెన్స్ అంటే బి అనేది బేస్ ఫామ్ అంటారు, వర్బ్ యొక్క బేస్ ఫామ్. మరి సెకండరీ హెల్పింగ్ వర్బ్ల తర్వాత మనము బేస్ రూపాలే వాడతాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్. సో ఇప్పుడు ఈ పాయింట్ ద్వారా అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కొక్కటి మైండ్లో ఇట్లా రిజిస్టర్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే సార్ విల్ ఆర్ షెల్ కనబడితే ఈ లైక్లీ అనే పదం ఇవి కనిపించకూడదు. ఆ ఆప్షన్ ఏమన్నా ఉంటే ఎలిమినేట్ చేయండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్లో అడగవచ్చు, సెంటెన్స్ కరెక్షన్లో అడగవచ్చు, ఏ విధంగానైనా అడగవచ్చు. అవన్నీ కవర్ చేస్తాను, ఒకసారి మీరు చూసుదురు కానీ. ఎస్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, రెండవ భాగంలో తప్పు ఉంది కాబట్టి మన రైట్ ఆన్సర్ తప్పున్న భాగము మన రైట్ ఆన్సర్గా మార్క్ చేయాలి. ఎస్. సో సింపుల్గా ఏమవుతుంది, ఐ విల్ గో టు హైదరాబాద్, లేదు దీన్ని ఐఎమ్ లైక్లీ టు గో టు హైదరాబాద్. కాన్సెప్ట్ ఇదండి, విల్ ఆర్ షెల్ అన్నా లైక్లీ అన్నా ఒకటే, రెండు ఒకటే అర్థాలు ఇస్తాయి. రెండు ఒకటే అర్థాలు ఇచ్చినప్పుడు మరి ఏదైనా ఒక పదం వాడండి కదా. సో ఈ విధంగా మరి దీనికి పెద్దగా ఏంటండి, ఇంగ్లీష్లో మొత్తము 100% స్కూల్ లెవెల్లో స్ట్రాంగ్ ఉండాలి మనము ఇంగ్లీష్ పట్ల, తప్పకుండా దాని మీద సిద్ధహస్తులమై ఉండాలి, ఏమీ అవసరం లేదండి. అన్లైక్ స్పోకెన్ ఇంగ్లీష్లో కాకుండా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని ట్రిక్స్ చూస్తూ తప్పకుండా మనం ముందుకెళ్ళొచ్చు. నెక్స్ట్ సెకండ్ చూద్దామా. సెకండ్ రూల్, క్వశ్చన్ ఇస్తాను, మీరు దాని ప్రకారంగా మరి మీ నాలెడ్జ్తో మీరు ఆన్సర్ చేయండి. ఇది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గో రాంగ్. ఎందుకు అని అంటే కనుక ఒకసారి చూడండి, మరి మీరు రాంగ్ అవుతున్నారా లేదా ఒకసారి చూడండి. ఐ కెన్ be able to dance. ఇప్పుడు జనరల్గా తెలుగులో ఒక ఎక్స్ప్రెషన్ ఉందండి, ఏంటంటే అది నేను డ్యాన్స్ చేయగలుగుతాను అంటే ఇంగ్లీష్లో ఐ కెన్ బీ ఏబుల్ టు డ్యాన్స్. బాగానే ఉంది వినబడడానికి. ఎలా అయితే గుర్తుపెట్టుకోండి, ఎలా అయితే మనము
విల్ ఆర్ షెల్ తర్వాత చెప్పాలి. విల్ ఆర్ షెల్ తర్వాత ఈ లైక్లీ అనే పదాన్ని, అఫ్ కోర్స్ దీని ముందు ఒక పదము దీని ముందు ఒక పదం జాయినింగ్గా ఉంటుంది. ఈ ఫ్రేజ్ని ఎలా వాడము, ఎందుకు వాడము, అది ఇది ఒకే అర్థాన్ని ఇస్తుంది. అలానే గుర్తుపెట్టుకోండి సింపుల్గా ఏంటండి, కెన్తో తర్వాత ఏంటండి, కుడ్తో. కెన్ కుడ్ యాక్చువల్గా ఇవన్నీ రెండు ఏం చెప్తాయండి, ఎబిలిటీ చెప్తాయి, అంటే సామర్థ్యాన్ని చెప్తాయి. ఎబిలిటీ జనరల్గా ఏం చెప్తాయి, ఎబిలిటీ మన సామర్థ్యాన్ని, ఇది చెయ్యగలగను, ఇది చెయ్యలేను, ఇది లేదా ఇది చెయ్యగలుగుతాను, ఈ విధంగా కెన్ కుడ్ ఎబిలిటీ చెప్తుంది. అయితే కెన్ అనేది ప్రజెంట్ కాలాన్ని చెబుతుంది, కుడ్ పాస్ట్ కాలాన్ని చెప్తుంది. ఏది ఎబిలిటీ ఉద్దేశంతో. అఫ్ కోర్స్ పర్మిషన్ ఉద్దేశంతో కూడా ఐ కామన్, కుడ్ యూ వెయిట్ ఫర్ మీ, పర్మిషన్ ఉద్దేశంతో అది వాడతారు. బట్ జనరల్ సెన్స్లో గుర్తుపెట్టుకోండి, కెన్ ఎబిలిటీ సామర్థ్యాన్ని చెప్పే సందర్భంలో కెన్ అనేది ప్రజెంట్ అవుతుంది, కుడ్ అనేది ఏమవుతుందండి, పాస్ట్ అవుతుంది. ఏమవుతుంది, పాస్ట్. ఇంతవరకు ఇప్పటివరకు ట్రిక్ మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సరే ఒకసారి రాసుకుందామా, ఏంటది, కెన్ కుడ్తో ఏబుల్ అనే పదాన్ని, అఫ్ కోర్స్ దీనికి ముందు ఏముందండి, బీ ఏబుల్ TO2. ఈ ఏబుల్ అనేది కీవర్డ్గా గుర్తుపెట్టుకోండి. కెన్ కుడ్తో ఏంటంటే, కెన్ అనేది ఏంటంటే ప్రస్తుత ఎబిలిటీ చెప్తుంది, ఒక పర్సన్ యొక్క లేదా ఒక వస్తువు, అంటే వస్తువుకి ఎబిలిటీ అనేది మనం చెప్పలేం కానీ జనరల్గా మనుషుల ఎబిలిటీ. అలానే ఒక మరి పాస్ట్ టెన్స్లో చెప్పేటప్పుడు కుడ్ అవుతుంది. పాస్ట్ టెన్స్లో నేను ఇలా చేయగలిగిన వాడిని, అంటే గతంలో ఇలా చేయగలిగినాను అని చెప్పేటప్పుడు కుడ్ వాడతాము. బట్ కుడ్తో ఏం వాడకూడదండి, లేదా కుడ్తో లేదా కెన్తో ఏం వాడకూడదు, ఏబుల్. ఏబుల్ అన్న ఎబిలిటీ కదా, మరి కెన్ అన్నా కుడ్ అన్నా కూడా ఎబిలిటీయే చెప్తుంది. కెన్ అన్నా కుడ్ అన్నా ఎబిలిటీ చెప్తుంది. కాబట్టి ఇవి రెండు వాడకూడదు, అంటే ఈ పదాలతో ఇది వాడకూడదు. ఎస్, రైట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే విల్ షెల్తో గుర్తుపెట్టుకున్నారు, రైట్. కెన్ కుడ్తో గుర్తుపెట్టుకున్నారు. కాన్సెప్ట్ కూడా అంటే ట్రిక్ అర్థమైంది, ఎందుకు వాడకూడదు అని కూడా మీకు అర్థమైపోయింది. ఎస్. సో మరి దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎస్. ఎందుకు రాంగ్ అయిందని చెప్పాను, కెన్ మళ్ళీ బీ ఏబుల్ టు అనేది ఏబుల్ అనే కీవర్డ్ వచ్చేసి ఇది కూడా ఎబిలిటీ చెప్తుంది, కెన్ కూడా ఎబిలిటీ చెప్తుంది. మరి రెండు అర్థాలను ఇచ్చే పదాలు, అంటే రెండు పదాలు ఒకే అర్థాన్ని ఇస్తే కనుక ఆ రెండిట్లో ఏదైనా ఒకటి వాడతాం కదా, అదే కదా లాజిక్, అదే కదా కామన్ సెన్స్. మరి దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ సెంటెన్స్ రాంగ్ అయినప్పుడు ఐ కెన్ ఇదంతా తీసేయండి, ఐ కెన్ డాన్స్. ఏంటండి, ఐ కెన్ డాన్స్, లేదా ఆర్ ఏంటండి, ఐ కెన్ అవసరం లేదనుకోండి, ఇదే రాయండి, ఐ యామ్. బి ఏమైందండి, యామ్ అయింది, ఎందుకంటే ఐ తర్వాత డైరెక్ట్గా వాడుతున్నాం. అదే ఐ తర్వాత సెకండరీ హెల్పింగ్ వర్బులు వచ్చినప్పుడు దాని తర్వాత మొదట వాడేది ఎప్పుడు కూడా, మొదటి వర్బ్ ఎప్పుడు కూడా బేస్ రూపం ఉంటుంది. అది వర్బు సెషన్లో మనం తెలుసుకోవచ్చు. ఎస్. సో ఐ కెన్ డాన్స్ ఆర్ ఐ యామ్ చెప్పాలండి, ఏబుల్ టు డాన్స్, ఐ యామ్ ఏబుల్ టు డాన్స్. బట్ మనం జనరల్గా న్యూస్ ఛానల్స్లో కానీ, అంటే నాట్ ప్రొఫెషనల్ న్యూస్ ఛానల్స్, బట్ మనం లోకల్ న్యూస్ ఛానల్స్ కానీ, లేదు మనం ఇతరులు మాట్లాడుతూ ఉంటే ఏంటంటే అది ఇన్ఫార్మల్గా మాట్లాడుతూ ఉంటారు, క్యాజువల్గా మాట్లాడతారు, కాబట్టి గ్రామర్ అంతగా ఫోకస్ చెయ్యరు. సో వింటుంటాం, ఐ కెన్ బీ ఏబుల్ టు, ఐ కుడ్ బీ ఏబుల్ టు ఇలా వాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి అది రాంగ్. రీజన్ ఏంటి అనేది కూడా మీకు అర్థమైంది. రెండవ పాయింట్ ఎస్. నెక్స్ట్ మరి మిస్టేక్ అనేది ఎక్కడ ఉందండి, మరి ఆ మోడల్ని బట్టి ఇక్కడ మాత్రం బీ ఏబుల్ టు అనేది మనము రాంగ్గా మార్క్ చేయాలి. అది ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఇవ్వనివ్వండి, సెంటెన్స్ కరెక్షన్లో ఇవ్వనివ్వండి, ఏ విధంగా అయినా కూడా మనకు ఆ ట్రిక్ కాన్సెప్ట్ తెలిసి ఉంటే మాత్రం తప్పకుండా మనకు బెనిఫిట్ అవుతుంది. ఎస్. సో మరి నాకు ఇది చెప్తారా, ఇప్పటివరకు సెకండ్ పాయింట్లో ఏం తెలుసుకున్నామండి, సెకండ్ పాయింట్లో తెలుసుకున్నాము కెన్ కుడ్తో, కెన్ అనేది ప్రజెంట్, కుడ్ అనేది పాస్ట్ ఎబిలిటీ. మరి ఫ్యూచర్లో ఎబిలిటీ వస్తుంది అన్నప్పుడు ఏం వాడాలండి, ఫ్యూచర్ ఎబిలిటీ. ప్రజెంట్ ఎబిలిటీ ఏమన్నాను, కెన్. పాస్ట్ ఎబిలిటీ ఏమన్నాను, కుడ్. మరి ఫ్యూచర్ ఎబిలిటీ చూద్దాము. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఇదివరకు ఇది ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు, వన్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఈ ఇది చూడండి, హ్యూమన్ బీయింగ్స్ like birds, human beings like birds. So human beings like birds, fill in the blank, fly in the future. Human beings
లైక్ బర్డ్స్ అంటే బర్డ్స్ లాగా హ్యూమన్ బీయింగ్స్ మరి ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఫ్లై ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు మీకు 90% క్వశ్చన్ చూడగానే 80 to 90% ఆన్సర్ అంటే ముందే తెలిసి ఉండాలి, అర్థమవుతుంది కదా. ఆప్షన్స్ చూసి ఆన్సర్ ఇంగ్లీష్లో ఉన్న అడ్వాంటేజ్ అదండి. ఏంటంటే సో మిగతా దాంట్లో కూడా ఉంటుంది, బట్ ఇంగ్లీష్లో ఇది ఒక లాంగ్వేజ్ కాబట్టి కామన్ సెన్స్తో కూడా ఆలోచించినా కూడా గ్రామర్ రూల్స్ అనేది ఏంటంటే ఎవరు బట్టి కొట్టినా ఇప్పుడున్న ఈ ట్రిక్స్ అవి బట్టి కొడితే సరిపోతుంది, కానీ వాటిని ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ మెథడ్ తెలియాలి. ఎస్, అది చూసుకోవాలి. నా ఆప్షన్స్ ఇస్తాను చూడండి. ఏ ఆప్షన్ ఇచ్చాను, విల్ బీ ఏబుల్ టు నెక్స్ట్ కెన్ బీ ఏబుల్ టు సి కెన్ ఏబుల్ టు లేదు కెన్ అని ఇచ్చాను సింపుల్గా. డి విల్ అని ఇచ్చాను. ఒకసారి చూడండి విల్. దీన్ని గ్రామర్ చూడండి. అఫ్ కోర్స్ ఇక్కడ గ్రామర్లో చూస్తే కనుక అన్ని ఫిట్ అవుతాయి, కానీ సెన్సిబుల్గా కామన్ సెన్స్తో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఏంటో చెప్తాను చూడండి. సరే, ఇంతకుముందు అన్నాను కెన్, కుడ్. ఏంటంటే ఇవి జనరల్గా ఏం చెప్తాయి, ప్రైమరీగా ఏం చెప్తాయి, ఎబిలిటీ ఇన్ ద ప్రజెంటా, ఎబిలిటీ ఇన్ ద పాస్టా? అఫ్ కోర్స్ ప్రజెంట్. ఇదేంటండి ఈ ఎబిలిటీ, కుడ్ అంటే ఎబిలిటీ ఎప్పుడు చెప్తుంది, పాస్ట్ యొక్క ఎబిలిటీ అంటే పాస్ట్లో ఒకరి యొక్క ఎబిలిటీ చెప్తుంది, అవునా. మరి ఫ్యూచర్లో ఎబిలిటీ చెప్పాలంటే ఇప్పుడు అదే కదా, ఫ్యూచర్లో ఎబిలిటీ సామర్థ్యాన్ని చెప్పాలి అంటే గుర్తు పెట్టుకోండి, కెన్ వాడకూడదు. ఏం వాడకూడదండి, కెన్ వాడకూడదు. ఏం వాడకూడదు, కెన్. సింపుల్గా విల్ బీ ఏబుల్ టు లేదా షెల్ బీ ఏబుల్ టు, విల్ బీ ఏబుల్ టు లేదా షెల్ బీ ఏబుల్ టు. ఎందుకు గుర్తుపెట్టుకోండి, ట్రిక్ అయితే గుర్తుంది కదా. ఫ్యూచర్ ఎబిలిటీ కోసము కెన్ వాడకూడదండి. ఫ్యూచర్ ఎబిలిటీ కోసం కెన్ వాడకూడదు. కెన్ ఎప్పుడు వాడతాము, జనరల్గా ప్రజెంట్ ఎబిలిటీ, అర్థమవుతుంది కదా. ప్రజెంట్ ఎబిలిటీ కెన్, ఫ్యూచర్ పాస్ట్ ఎబిలిటీ కుడ్. భవిష్యత్తులో చేయగలుగుతాము అన్నప్పుడు కెన్తో వాడకూడదు. ఏం వాడాలండి, విల్తో వాడాలి. అఫ్ కోర్స్ ఎబిలిటీ చెప్తాము. ఎస్, విల్ అనేది ఫ్యూచర్ చెప్తుంది, బిఏబుల్ అనేది ఏం చెప్తుందండి, ఫ్యూచర్ ఎబిలిటీ చెప్తుంది. ఎప్పటి ఎబిలిటీ, ఫ్యూచర్లో ఎబిలిటీ. మరి ఇది వినడానికి చూడండి, మరి రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది, ఏ రైట్ ఆన్సర్ అవుతుంది మనకు. చూడండి, మరి బి ఎందుకు తప్పు, బి ఊరికేనే తప్పు అయిపోయింది, ఒక్క సెకండ్ పట్టకూడదు. ఎందుకు, ఏబుల్ అనేది కెన్తో కనిపించకూడదు. ఏబుల్ అనేది దేంతో కనిపించకూడదు అండి, కెన్తో కనిపించకూడదు. ఇలానే రాంగ్ అయింది. సరే, హ్యూమన్ బీయింగ్స్ పక్షుల్లాగా ఫ్యూచర్లో ఎగరగలుగుతారు అనేది కదా సెంటెన్స్. హ్యూమన్ బీయింగ్స్ లైక్ బర్డ్స్ అంటే ఏంటంటే బర్డ్స్ లాగా భవిష్యత్తులో ఎగరగలుగుతారు. మరి భవిష్యత్తు అనేది కెన్నుతో మనము భవిష్యత్తు సామర్థ్యం కోసము కెన్ను వాడలేము. ఏం వాడతామండి, విల్లు వాడతాము. విల్ అనేది జనరల్గా ఫ్యూచర్ చెప్తుంది, జస్ట్ ఫ్యూచర్ చెప్తుంది, అవునా. కానీ మరి ఎబిలిటీ కూడా ఉండాలి కదా, ఎబిలిటీ ఉండాలి. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఇది అవుతుంది. మరి ఇది వినడానికి కరెక్ట్గానే ఉంది చూడండి. హ్యూమన్ బీయింగ్స్ లైక్ బర్డ్స్ విల్ ఫ్లై ఇన్ ద ఫ్యూచర్. అరే, విల్ ఫ్లై ఇన్ ద ఫ్యూచర్ అంటే ఖచ్చితంగా చెప్పేస్తున్నావు. కెన్ బి అంటే మనం ఇక్కడ కెన్ బి ఎందుకు వాడట్లేదు, విల్ బి. ఆఫ్ కోర్స్ కెన్ అనేది ఇక్కడ వెళ్ళిపోయింది కాబట్టి ఫ్యూచర్లో వాడకూడదు. ఈ ఎబిలిటీ ఎందుకు చెప్తున్నాం అంటే ప్రస్తుతం లేదండి ఎబిలిటీ, అర్థమవుతుంది కదా. లాజిక్ ప్రకారంగా ఇక్కడ కొంతమంది వాదించవచ్చు, సార్ హ్యూమన్ బీయింగ్స్ లైక్ బర్డ్స్ విల్ ఫ్లై ఇన్ ద ఫ్యూచర్లో ఎగరతారు అంటే ఎప్పుడైతే ఇప్పుడు సామర్థ్యం లేదు, ఇప్పుడు ప్రజెంట్లో అయితే ఇది జనరల్ ఇన్ఫర్మేషనే. సార్ మీకైతే తెలుసా సార్ హ్యూమన్ బీయింగ్స్ జనరల్గా ఇప్పుడైతే ఎగిరే సామర్థ్యం లేదు కదా. ఎస్, మనకు వింగ్స్ లేవు, అవి లేవు, కానీ ఫ్యూచర్లో రావచ్చు. సో కాబట్టి కెన్ బీ ఏబుల్ టు అనే ఉద్దేశంతో మనం ఏం వాడుతున్నాము, విల్ బీ ఏబుల్ టు. కానీ ఇది వినడానికి కెన్ బీ ఏబుల్ టే కరెక్ట్గా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది 100% ఇది రాంగ్ అవుతుంది. అట్లీస్ట్ కెన్ ఫ్లై వినడానికి 100% ఉంటుంది. ఎస్, కానీ ఈ కెన్ అనేది ఎబిలిటీ అనేది ప్రజెంటే చెప్తుంది. ఫ్యూచర్ చెప్పాలంటే విల్ బీ ఏబుల్ టు. ఎస్ ఎవ్రీబడి, నెక్స్ట్. సో గుర్తుపెట్టుకుంటారా ఈ పాయింట్ ఏంటండి, ఫ్యూచర్ ఎబిలిటీ కోసము సెంటెన్స్ అందుకే పూర్తిగా చదవాలి.
ఎన్ని ట్రిక్స్ ఉన్నా కూడా సెంటెన్స్ పూర్తిగా చదివి అర్థం చేసుకోకపోతే, అందుకే రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడము, రెగ్యులర్గా సార్ అని అంటే ఒక హాఫ్ అన్ అవర్ చదవండి, మీకు తెలియకుండా దాని మీద కొంత పట్టు వచ్చేస్తుందండి. రెగ్యులర్గా ఒక హాఫ్ అన్ అవర్ మిస్ అవ్వకుండా ఆ కరెంట్ అఫైర్స్ కానీ, రైట్. సో ఈ విధంగా మీరు చేస్తే కనుక తప్పకుండా మీకు హెల్ప్ దొరుకుతుంది. ఫ్యూచర్ ఎబిలిటీ కోసము ఏంటండి, ఫ్యూచర్ ఎబిలిటీ కోసము ఏం వాడకూడదు, ఫ్యూచర్ ఎబిలిటీ కోసము మనం వాడకూడదు ఏంటండి, ఏం వాడకూడదు, కెన్ వాడకూడదు, కెన్ వాడకూడదు. బట్ ఏం వాడాలండి, విల్ ఆర్ షెల్ బి ఏబుల్ టు, విల్ ఆర్ షెల్ బి ఏబుల్ టు. సో ఇది కొంత అడ్వాన్స్ లెవెల్ అని కూడా చెప్పలేమండి. ఇది మామూలుగా ఇది రెగ్యులర్గా వింటూనే ఉంటాం, కానీ ఈ పదాలు తెలియక, వాటి యొక్క అర్థాలు తెలియక మనం యూజ్ చేయము. అర్థమవుతుంది కదా. ఎస్, అది ఏ లెవెల్ అయినా మనకు సంబంధం లేదు, మన క్వశ్చన్కు ఆన్సర్ ఇవ్వాలి. ఎస్, నెక్స్ట్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ చూద్దాము. 3 పాయింట్లు. ఫస్ట్ ఏంటండి, విల్ షెల్, రైట్. విల్ ఆర్ షెల్తో ఏం వాడకూడదు అన్నాను, లైక్లీ వాడకూడదు. ఏం వాడకూడదని, ఎందుకు, లైక్లీ అన్నా విల్ ఆర్ షెల్ అన్నా రెండు ఒకటే. అలానే కెన్ కుడ్, కెన్ కుడ్తో ఏం వాడకూడదు, కెన్ కుడ్తో ఏం వాడకూడదు, కెన్ కుడ్తో ఎబిలిటీ అనేది వాడకూడదు. ఎందుకంటే కెన్ అన్నా కుడ్ అన్నా రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఎస్. తర్వాత థర్డ్ పాయింట్ ఏమన్నాము, ఫ్యూచర్ ఎబిలిటీ కోసం, ఫ్యూచర్ ఎబిలిటీ కోసం కెన్ వాడకూడదు, విల్ బి ఏబుల్ టు వాడాలి. ఏం వాడాలండి, విల్ బి ఏబుల్ టు, నెక్స్ట్ ఆర్ షెల్ బి ఏబుల్ టు. 3 పాయింట్స్ గుర్తుపెట్టుకున్నాము. నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఎస్, నోట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థర్డ్ ఆర్ ఫోర్త్ ఏదైనా సీక్వెన్స్ పర్వాలేదు. ఎస్. సో యాజ్ యూజువల్గా సెంటెన్స్ రాస్తాను, మీ నాలెడ్జ్తో ఇది ఆన్సర్ చేయండి ఫస్ట్. ఎస్. సో సెంటెన్స్ వచ్చేసి, దే విల్ డూ, దే విల్ డూ డాన్స్, they will do dance now, they will do dance now. ఇప్పుడు ఇది చూడండి, నేను ఇచ్చాను 1 2 3 4 నో ఎర్రర్. ఏంటండి, నో ఎర్రర్. ఎస్. సో ఏ భాగంలో తప్పుందో ఒకసారి చెప్తారా సార్? నవ్వు ఉంది కదా, విల్లు వాడొచ్చో లేదో సార్? నవ్ అంటే ఇప్పుడు, విల్ అంటే ఫ్యూచరు, అదే కదా మనం అనుకుంటాం. లేదండి, విల్ అనేది డిటర్మినేషన్తో కూడా చెప్పవచ్చు. ఏంటి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు డ్యాన్స్ చేస్తారు అనే ఉద్దేశంతో. సో ఇక్కడ చూడండి, మరి ఏ భాగంలో తప్పు ఉంది, ట్రిక్ చెప్తాను చూడండి. అదే కదా కావాల్సింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ విల్ వుడ్ వెరీ ఇంపార్టెంట్. కొంత మీరు ఫోకస్ చేస్తే, మీరు కాన్సన్ట్రేట్ చేసి వింటే ఈజీగా అర్థమవుతుంది, క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఏంటి అంటే విల్ ఏంటండి, వుడ్, షెల్, షుడ్. వెరీ ఇంపార్టెంట్. అండ్ గుర్తుపెట్టుకుంటే చాలా పదాలు కూడా కవర్ అవుతాయి. ఏంటంటే విల్ వచ్చినా, వుడ్ వచ్చినా, షెల్, షుడ్ వచ్చినా, కెన్, కుడ్, మే, మైట్ ఈ పదాలు కనబడి ఎక్సెట్రా. ఎక్సెట్రా అంటే మరి ఇంకేం కవర్ అవుతాయి అంటే వీటిని సెకండరీ హెల్పింగ్ వర్బ్స్ అంటారు, లేదా మొడాల్ వర్బ్స్ అంటారు, MODAL, మొడాల్ వర్బ్స్ అంటారు. అనగా ఇవి ఇంటెన్షన్స్ చెబుతూ ఉంటాయి, ఇంటెన్షన్లు చెప్పే మరి వర్బులు అంటారు. ఈ పదాలు ఈ ఎక్సెట్రా పదాలు మీకు ఆఫ్ కోర్స్ మస్ట్ ఏంటండి, మస్ట్, ఎక్సెట్రా ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకుంటే కొంత ఈజీ అవుతుంది. అయితే ఈ పదాలు కనపడి గుర్తుపెట్టుకోండి, ఇవి సెకండరీ హెల్పింగ్ వర్బ్స్ అని ఇంతకుముందు చెప్పాను. ఇవి ఫర్ ఎగ్జాంపుల్స్ నేను అంటాను ఐ షెల్ నవ్ అన్నాను. దీంట్లో అర్థం ఉందా? దీని అర్థం ఏంటండి, ఐ షెల్ నవ్ ఏంటి, అసలు ఏం చెప్తున్నాడు అనగా విషయం ఏంటంటే ఇది ఇన్కంప్లీట్గా ఉందండి. ఎందుకు అంటే సెకండరీ హెల్పింగ్ వర్బ్ తర్వాత డెఫినెట్గా వర్బ్ వాడాల్సిందే. ఏం వాడాల్సిందే? వర్బ్ వాడాల్సిందే. ఎందుకంటే ఇవి డిపెండెంట్ అండి, ఇవి స్వతహాగా మీనింగ్లు కన్వే చేయవు. ఒక వర్బ్ యొక్క సహాయాన్ని తీసుకొని వాటి అర్థాన్ని పూర్తి చేసుకుంటాయి. ఐ షెల్ ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ షెల్ గో, నేను వెళతాను అని అంటున్నాడు. అంటే సో ఈ గో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే ఇక్కడ గో అన్నాను అనుకోండి, ఇప్పుడు ఇది ఫుల్ఫిల్ అవుతుంది కంప్లీట్గా. దీనికి ఒక వర్బ్ ఉంది, దానికి ఒక అర్థాన్ని పెట్టుకుంటాడు. ఐ షెల్ గో నౌ అని అంటే ఇప్పుడు వెళ్తాను అని అతను చెప్తున్నాడు. ఎస్. అయితే ఇక పాయింట్కి వస్తాను చూడండి.
పాయింట్కి ఏంటి అంటే గుర్తుపెట్టుకునే విధానము, ట్రిక్ అంటే గుర్తుపెట్టుకునేటట్టు ఈజీగా ఉండాలి కదా సార్. అంటే దాని వెనకాల కొంత కాన్సెప్ట్ పెట్టుకుంటే కూడా మర్చిపోకుండా ఉంటాం. ఏదో వెళ్తున్నాం కదా అని అంటే కనుక ఎందుకు వెళ్తున్నాం అనేది కూడా కొంత తెలియాలి. బట్ ఎట్ ద సేమ్ టైం మనం ఆ ట్రిక్స్ అనేది ఒకసారి చెప్తున్నాను చూడండి. ఏంటి అంటే ఈ పదాల తర్వాత అండి మనం తప్పకుండా ఒక వర్బు వాడాల్సిందే. ఒక వర్బు అంటే 2-3 వర్బులు కూడా వాడచ్చు, అది టెన్సెస్లో మనం క్లియర్గా నేర్చుకుంటాం. బట్ ఇక్కడ విషయం ఏంటండి, విల్, వుడ్, ఎక్సెట్రా ఈ సెకండరీ వర్బులు వచ్చి తప్పకుండా ఏముండాలండి, వర్బ్ ఉండాలి. ఈ సెకండరీ హెల్పింగ్ వర్బులు మరియు మెయిన్ వర్బులకు మధ్యలో డూ రూపాలు కనిపించకూడదు. ఏ రూపాలు కనిపించకూడదండి, డూ రూపాలు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈ ఎక్సెట్రా వర్బులు ఏవి, సెకండరీ హెల్పింగ్ వర్బులు తర్వాత ఇంకొక వర్బు వస్తే ఆ రెండింటికి మధ్యలో, ఏ రెండింటికి మధ్యలో, సెకండరీ హెల్పింగ్ వర్బుకును మెయిన్ వర్బ్ అంటారు. దీన్ని ఏమంటారు, ఈ మెయిన్ వర్బ్ మధ్యలో ఏంటంటే మధ్యలో ఏం వాడకూడదు, డూ వాడకూడదు. ఏం వాడకూడదు, డూ. అయితే ఈ డూ అనేది చివరిగా ఉండొచ్చు, చివరి వర్బ్ ఉండొచ్చు. కానీ విల్లుకు ఇంకొక వర్బుకు మధ్యలో గుర్తుపెట్టుకోండి, అంటే సెకండరీ హెల్పింగ్ వర్బులకు ఇంకొక వర్బుకు మధ్యలో డూ వాడకూడదు. డూ అనేది అనగా డూ రూపాలు అనేది చివరగా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ వాడాల్సిన అవసరం ఉంటుంది, చివరగా. ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ విల్ డూ ఇట్ అన్నాను, ఇది కరెక్టే అవుతుందండి. ఐ విల్ డూ ఇట్, నేను అది ఖచ్చితంగా చేస్తాను. ఐ విల్ డూ ఇట్ డిటర్మినేషన్తో చెప్తున్నారు. ఎందుకు, ఇది చివరి వర్బ్ అయింది, ఇది హెల్పింగ్ వర్బ్ అనబడదు, ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇది హెల్పింగ్ వర్బ్ అనదు, మెయిన్ వర్బ్. కానీ దీనికి మధ్యలో డూ ఉండకూడదు అంటున్నాను. అనగా సెకండరీ హెల్పింగ్ వర్బ్లకు మెయిన్ వర్బ్కు మధ్యలో డూ ఉండకూడదు. ఇక ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎస్, రైట్. దీనికి కాన్సెప్ట్ సార్, మీరు కాన్సెప్ట్ కూడా చెప్తారు కదా సార్, మరి ట్రిక్ చెప్పారు. విషయం ఏంటండి, మనము నేను అన్నాను ఐ డాన్స్ నవ్ అన్నాను, లేదా దే విల్ డాన్స్, వాట్ ఎవర్. ఐ డాన్స్ నవ్ అన్నాను, నేను ఇప్పుడు డాన్స్ చేస్తాను అనొచ్చు, అలా అనొచ్చు. ఐ డూ డాన్స్ ఇలా అనొచ్చు. ఐ డూ డాన్స్ అంటే డిటర్మినేషన్తో చెప్తున్నారు. ఇప్పుడు అంటారు ఐ వర్క్, ఐ డూ వర్క్, లేదా ఐ గో, ఐ డూ గో, ఐ వర్క్ హార్డ్, ఐ డూ వర్క్ హార్డ్. ఇలా ఒక నౌన్ స్ట్రెస్ చేయడానికి డూ వాడొచ్చు. మరి ఇది కూడా అదే చేస్తుంది, విల్లు కూడా అదే పని చేస్తుంది. అంటే చెప్పాలి అంటే ఇది సూపర్ఫ్లూయస్ కిందనే తీసుకోవచ్చు. ఎందుకంటే డూ అదే పని చేస్తుంది, దీన్నే చెప్తుంది, విల్లు కూడా అదే అర్థాన్ని ఇస్తాయి. రెండు ఎందుకండి, ఎస్. సో ఒకే అర్థాన్ని ఇచ్చే రెండు పదాలు ఎందుకు, అది కాన్సెప్ట్ అండి. ఎస్. సో ఈ విధంగా మనము, మరి సార్ ఇక్కడ కూడా అంతే కదా సార్. ఇక్కడ విషయం ఏంటి అంటే ఐ విల్ ఏం చేస్తావు, అది చేస్తాను, ఇది డైరెక్ట్గా చేస్తాను అని ఉంది. ఎస్. సో ఈ ట్రిక్ ప్రకారంగా సెకండరీ హెల్పింగ్ వర్బ్లకు మెయిన్ వర్బ్లకు మధ్యలో, సెకండరీ హెల్పింగ్ వర్బ్లకు ఇంకొక వర్బ్కు మధ్యలో డూ వాడకూడదు. ఏం వాడకూడదండి, డూ వాడకూడదు. ఎస్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో డూ అనేది రాంగ్ అండి. మరి ఇక్కడ ఇది వాడనవసరం లేదు. దే విల్ డాన్స్ నౌ. సో ఈ విధంగా మనం జనరల్గా చెప్పుకోవచ్చు. ఎస్. నెక్స్ట్ ఫోర్త్ అండి. ఇప్పుడు నేను అన్నాను ఎస్ షీ కెన్ గోస్ టు ఎనీ ప్లేస్. ఈ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఎస్, ఇది మొదటి భాగము, ఇది రెండవ భాగము, మూడవ భాగము, నో ఎర్రర్ అనేది నాలుగవ భాగము. గ్రామటికల్ మిస్టేక్ ఎక్కడుందో ఒకసారి చెప్తారా? సో ఇది ఇంకా చాలా ఈజీగానే ఉంటుంది. ఏంటి అంటే ఎందుకు రాశాను సార్ ఇంత ఈజీ అని అంటే కనుక కొంతమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. షీ అనేది సబ్జెక్ట్ కదా, షీ అనేది ఏంటండి సబ్జెక్ట్. మరి షీ అనేది సబ్జెక్ట్ అన్నప్పుడు వర్బ్ థర్డ్ పర్సన్ సింగులరే ఉండాలి కదా, ఇది మరి కరెక్టే కదా, మరి సార్ రాంగ్ ఎందుకు అంటున్నాడు అని అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ కెన్ లేకపోతే డైరెక్ట్గా ఇదే కరెక్ట్ అయి ఉండేది. ఈ కెన్ అనేది లేకపోతే షీ గోస్ టు ఎనీ ప్లేస్, తను ఏ ప్లేస్కైనా వెళుతుంది, కానీ వెళ్ళగలుగుతుంది అంటున్నాడు. కానీ ఇక్కడ చూడండి మళ్ళీ ట్రిక్ ఏంటి అనేది ఒకసారి చెబుతాము. ఏంటి అంటే సెకండరీ హెల్పింగ్ వర్బులు ఏ వచ్చినా కూడా, అనగా సెకండరీ హెల్పింగ్ వర్బులు ఏంటండి, విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఎక్సెట్రా, రైట్, ఆట్ టు, ఇవన్నీ ఉంటాయి. ఆ లిస్ట్ ఒకసారి వర్బ్లో చూసుకుంటే సరిపోతుంది. సెకండరీ హెల్పింగ్ వర్బ్ల తర్వాత ఒక ఫస్ట్ వర్బ్ ఎప్పుడు కూడా సెకండరీ హెల్పింగ్ వర్బ్ల తర్వాత
ఫస్ట్ వర్బ్ ఎప్పుడు కూడా V1 రూపము లేదా బేస్ రూపంలో ఉండాలి. వర్బు తన బేస్ రూపంలో ఉండాలి. ఏ రూపంలో ఉండాలండి? సెకండరీ హెల్పింగ్ వర్బ్ల తర్వాత వాడబడే ఫస్ట్ వర్బ్ గుర్తుపెట్టుకోండి, నాట్ ద సెకండ్ ఆర్ థర్డ్ వర్బ్. సెకండరీ హెల్పింగ్ తర్వాత 2-3 వర్బులు వాడొచ్చు, చివరిది మెయిన్ వర్బ్ అంటారు, పక్కన పెట్టేయండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెకండరీ హెల్పింగ్ వర్బ్ల తర్వాత సబ్జెక్టుతో సంబంధం లేకుండా ఇక్కడ ఫస్ట్ పర్సన్ సబ్జెక్ట్ ఉన్నాడా, సెకండ్ పర్సన్ సబ్జెక్ట్ ఉన్నాడా, థర్డ్ పర్సన్ సబ్జెక్ట్ ఉన్నాడా, సంబంధం లేకుండా ఈ పదాలు కనబడితే దాని తర్వాత వచ్చే ఫస్ట్ వర్బ్ ఏ వర్బ్ అండి? ఫస్ట్ వర్బ్ తప్పకుండా బేస్ రూపములో, ఫస్ట్ వర్బ్ తన బేస్ ఫామ్లో ఉండాల్సిన అవసరం ఉంది. సార్ బేస్ ఫామ్లు ఏంటో సార్ ఎలా ఉంటాయి వర్బ్ యొక్క? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను అన్నాను సింపుల్గా, మరి నేను అన్నాను గాన్ అని అన్నాను. ఏమన్నాను? గాన్ యొక్క బేస్ రూపము అంటే ప్రతిదానికి రూట్ ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి డెవలప్ అవుతాయి వర్డ్స్. గో అనేది బేస్ అవుతుంది, అది గో నుంచి గోస్ తయారు చేస్తారు, వెంట్ అవుతుంది, వెంట్ ఫామ్ అవుతుంది, అలానే గోయింగ్ అవుతుంది. ఇవన్నీ కూడా వీటన్నిటికీ బేస్ ఏంటండి? గో. ఇప్పుడు నేను ఈ విధంగా దీన్ని మనం బేస్ అంటున్నాము లేదా V1 అంటున్నాము, బేస్ ఫామ్ అంటున్నాము లేదా ఏమంటున్నాము? V1 అంటున్నాము. దీన్ని మరి మీకు ఇంకో వర్డ్ ఇస్తాను, దానికి చెప్పండి. ఇప్పుడు నేను అన్నాను స్వామ్కు బేస్ రూపం ఏంటండి సార్? గుర్తొచ్చింది సార్, స్విమ్. ఈ లిస్ట్ వర్బ్ లిస్ట్ చూసుకుంటే ఏంటి, ఇక్కడ సెకండరీ హెల్పింగ్ వర్బ్ల తర్వాత మరి అదెందుకు తెలుసుకున్నాము? ఇది తెలుసుకోవడానికి. ఏంటండి? సెకండరీ హెల్పింగ్ వర్బ్ల తర్వాత వాడబడే మొదటి వర్బ్ ఎప్పుడు కూడా V1 ఫామ్లోనే ఉండాలి, అనగా బేస్ ఫామ్లో ఉండాలి. ఏ ఫామ్లో ఉండాలండి? బేస్ ఫామ్. ఎస్. సో అందుకే మనము ఇక్కడ ఏం మార్క్ చేశాము? ఆన్సర్ గోస్ కాదండి, ఏమవుతుంది? గో అవుతుంది. ఏమవుతుంది? గో. సో గోస్కి బేస్ ఫామ్ ఏమవుతుంది? గో అవుతుంది. షీ కెన్ గో టు ఎనీ ప్లేస్. ఎస్. నెక్స్ట్. సో ఈ విధంగా ఈ ట్రిక్ ఇది గుర్తుపెట్టుకోవడం ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. మిగతా అన్నీ కూడా ఎందుకంటే ఇది మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మీరు కొంత కాన్షియస్గా తెలుసుకున్నారు. ఎస్. నెక్స్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎస్, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా అడుగుతూ ఉన్నారు. వెరీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ అది ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అయినా కూడా ఇది గ్రామర్లో ఇవి చూడొచ్చు. ఈ టాపిక్ తీసుకొని ఇదంతా చదివి అంటే వెరీ షార్ట్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నారు సార్, చాలా ఇబ్బంది పడుతున్నాము అనేవాళ్ళు తప్పకుండా వీటి మీద ఫోకస్ చేయండి. 100% ఐ గ్యారెంటీ యూ. మీరు తప్పకుండా బుక్స్ చూడండి, ట్రిక్స్ అన్ని రాస్తూ ఉండండి. ఏదో చదివారు దీనికి ఇది ఆన్సర్, చదివారు ఇది ఆన్సర్ కాదు. ఎందుకు ఇలా జరుగుతుంది? మరి ట్రిక్ ఏంటి? ఇది అన్నిటికీ వర్తిస్తుందా? కొన్నిటికి వర్తిస్తుంది, కొన్నిటి వర్కట్లేదు. ఏమైనా ఎక్సెప్షన్ ఉందా? మినహాయింపు ఏమైనా ఉందా? ఇలా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, తప్పకుండా అది మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎస్. సో ఈ విధంగా మనము ఇంకొకటి ఫైనల్గా చూసి దీన్ని చూద్దాము. ఎస్. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు నేను అంటాను ఐ హ్యాడ్ బెటర్ go by bus. I had better go by bus. ఇక్కడ ఇది వినడానికి కొంత ఇబ్బందిగా ఉంది, అవునా? ఎస్. గుర్తుపెట్టుకోండి, ఇది కరెక్ట్ సెంటెన్స్ చేయండి. ఏంటి అంటే కొంతమంది ఏమనుకుంటున్నారు, సార్ మా సార్ లేదా మేము బుక్లో చూసాము లేదా విన్నాము, హ్యావ్ లేదా హ్యాజ్ లేదా హ్యాడ్ తర్వాత వర్బ్ ఏ ఫామ్లో ఉండాలంటే V3. ఇది కరెక్టే, కానీ ఇక్కడ హ్యాడ్ బెటర్ అనేది మనం హ్యాడ్ అంటే ఏ టెన్స్ అనుకుంటున్నాము, పాస్ట్ అని అనుకుంటున్నాము. కానీ ఇక్కడ హ్యాడ్ బెటర్ పాస్ట్ కాదండి, ఇది ప్రజెంట్ చెప్తుంది, అనగా ప్రజెంట్ ప్రిఫరెన్స్ చెప్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హ్యాడ్ బెటర్ ఇది ఏం చెప్తుంది అంటే ప్రిఫరెన్స్. ఏం చెప్తుందండి? ప్రిఫరెన్స్. ఇది ప్రజెంట్ లేదా ఫ్యూచర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజెంట్ లేదా ఫ్యూచర్ చెప్తుంది. హ్యాడ్ని చూసి మోసపోకండి, తర్వాత బెటర్ కూడా ఉంది. హ్యాడ్ బెటర్ అంటే ప్రిఫరెన్స్ ఇస్తున్నాము, రైట్? సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జనరల్గా హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ తర్వాత వాడబడే వర్బు మూడవ రూపం పాస్ట్ పార్టిసిపుల్లో ఉండాలి. కానీ ఈ కేసు గుర్తుపెట్టుకోండి, హ్యాడ్ బెటర్ తర్వాత ఏంటంటే హ్యాడ్ బెటర్ తర్వాత వాడబడే వర్బు బేస్ ఫామ్లోనే ఉండాలి. ఏ ఫామ్లో ఉండాలి? బేస్ ఫామ్లో ఉండాలి. సో ఈ విధంగా ఇది చూడండి. దీని అర్థం ఏంటి అంటే ఐ ప్రిఫర్ టు గో బై బస్. దీని మీనింగ్ ఇది. జనరల్గా ఇది వాడుతూ ఉంటాము, ఐ ప్రిఫర్ టు గో బై బస్. ఎస్పెషల్లీ ప్రిఫరెన్స్ అండి.
ప్రిఫరెన్స్ బస్ ఏరోప్లేన్ కాదు బస్, ఈ విధంగా అన్నప్పుడు ఐ ప్రిఫర్ టు గో బై బస్ ఆర్ ఐ హ్యాడ్ బెటర్ గో బై బస్, ఐ హ్యాడ్ బెటర్ గో బై బస్. సో గుర్తుపెట్టుకోండి, హ్యాడ్ బెటర్ వచ్చినప్పుడు బేస్ ఫామ్ ఉండాలి, దాని ముందు TO2 కూడా వాడకండి. ఎస్, సో ఇటువంటి కొన్ని బ్లైండ్ రూల్స్ ఉంటాయండి. బ్లైండ్ మైండ్లో పెట్టేసుకుంటే తప్పకుండా మీరు ఆ భయం లేకుండా జాగ్రత్తగా వినండి. ఆ రూల్స్ అన్ని చూద్దాం, కాన్సెప్ట్ వైజ్గా కూడా వెళ్ళొచ్చు. ఎస్, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.